స్తోత్రం. మేము సంవత్సరాలుగా ఈ రహదారి కావాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆటంకాలన్నీ తొలగిపోయి మందిరానికి చక్కని దారి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని బట్టి స్తోత్రం. దేవాది దేవుడు చెప్తున్నాడు, నీకు ఏది అవసరమో దాన్ని అడగండి, దేవుడు సిద్ధపరుస్తాడు. కావలసిన మార్గాన్ని ఆయన సరళము చేస్తాడు. దేవుని కృపకు యోగ్యతగా మనము నడుచుకున్నట్లయితే దేవుడు మనకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తాడు. చక్కటి దారి. ఎన్నో రోజులు ఉపవసించి ప్రార్థన చేసి ఈ దారి అయ్యా మాకు చక్కగా మందిరానికి దారి కావాలి అని ప్రార్థన చేశాం. మేము ఖర్చు పెట్టుకొని చేస్తామన్నా వీలు పడని ఈ పని మనం ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళే ఖర్చు పెట్టుకొని ఈ మందిరానికి, దేవుని మందిరానికి దారిని సిద్ధం చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తాడు. అది దేవుని నిత్య సంకల్పము, దేవుని వాక్యపు నెరవేర్పు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని నెరవేర్చి చూపించాడు. దీని కొరకు మేము సంఘస్థులము ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆదివారం వచ్చేటప్పటికి ఈ రీతిగా దేవుడు మందిరానికి వెళ్ళే దారిని చక్కగా ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత నీట్గా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఇక ఇబ్బంది లేకుండా దేవుని బిడ్డలు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించేదానికి ఆటంకాలన్నీ దేవుడు దూరం చేశాడు. ఈ హోసన్నా ఫెయిత్ మినిస్ట్రీ దేవుని కృపను బట్టి అరణ్యంలాగా ఉన్న ఈ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించి మంచి దారి, ఆటంకాలన్నీ తొలగించి మంచి దారి ఇచ్చి ఈ రీతిగా దేవుని మందిరానికి వెళ్ళే దారిని దేవుడు సిద్ధపాటు చేసాడు. దేవుని మహాకృప. చూడండి, దేవుని మందిరం దగ్గరికి ఈ రీతిగా దేవుని మందిరానికి వచ్చేదానికి దారి దేవుడు సిద్ధపరిచాడు. అదిగో మెయిన్ రోడ్ నుంచి దారి చక్కగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. ఆమేన్. ఆమేన్.